ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా ప్రజా ప్రతినిధులపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు, క్యారెక్టర్ అసాసినేషన్ ఉదంతాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా హోంమంత్రి వంగలపూడి అనిత వ్యక్తిత్వాన్ని, రాజకీయ ఎదుగుదలను కించపరిచేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజాస్వామ్యంలో విధానపరమైన విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని వారి క్యారెక్టర్పై నిందలు వేయడం రాజకీయ సంస్కృతికి ఏ స్థాయికి దిగజారిందో ప్రతిబింబిస్తోంది. ఎలాంటి రాజకీయ లేదా ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా కెరియర్ ప్రారంభించి కేవలం తన వాగ్దాటి, నిరంతర పోరాట పటిమతో రాష్ట్ర హోంమంత్రిగా ఎదిగిన నాయకురాలు వంగలపూడి అనిత. క్షేత్రస్థాయి నుంచి స్వయం కృషితో ఆమె సాధించిన ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఘనమైన రాజకీయ వారసత్వంతో, అండదండలతో సులభంగా పదవులు పొందిన గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు సొంత ప్రతిభతో పైకొచ్చిన మహిళా నేతల పట్ల కనీస గౌరవం లేకుండా మాట్లాడడం నాయకత్వ పరిణితి లేని రాజకీయ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఒక మహిళా నేతను రాజకీయంగా తట్టుకోలేక ఆమె వ్యక్తిత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం అహంకారపూరిత ధోరణికి నిదర్శనం. రాజకీయ ముసుగు ఉంటే ప్రత్యర్థులపై ఏమైనా అనవచ్చనే భావన ఈ మధ్య కాలంలో నేతల్లో బలంగా నాటుకుపోతోంది. విమర్శలు సరిహద్దులు దాటి వ్యక్తిగత దాడులు చేయడం, మానసికంగా వేధించడం, చివరకు భౌతిక దాడులకు దిగడాన్ని కూడా రాజకీయాల్లో చాలా సర్వసాధారణమైన విషయంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. ఒక సమాజంగా మనం ఎటు వెళుతున్నామనే దానికి ధోరణి అద్దం పడుతోంది. రాజకీయాలలో నైతిక విలువలను పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు చర్యల కోసం మహిళల ఆత్మగౌరవాన్ని బజారున పడేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. గుడివాడ అమర్నాథ్ మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇంకెవరైనా సరే రాజకీయ ముసుగులో మహిళా నేతలను కవరేజ్ కోసం చూసే మహిళా ప్రతినిధులను కించపరిచేలా ప్రవర్తిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.